మన జన్మజాతకంలో శని అనే గ్రహము తులారాశిలో ఉన్నట్లయితే మనం వాటిని శని మీ జాతకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు అని అంటామండి. అదే శని మేషరాశిలో ఉన్నట్లయితే అది మనము నీచ స్థితిలో ఉన్నట్టుగా అంటాం. అంటే శని ఉచ్చ స్థితి అంటే బలం ఎక్కువ, నీచ స్థితి అంటే బలం తక్కువ అన్నట్టుగా అర్థం. చూడండి, ఏంటి సరిగ్గా అర్థం అంటే శని అంటే నేటివ్ ప్లేస్ అంటే నేను ఇక్కడ ఒక కారకత్వమే తీసుకున్నాను. శని అంటే సొంత ఊరు అనమాట. ఉచ్చ స్థితిలో శని అనే గ్రహము ఎవరికైతే ఉచ్చ స్థితిలో ఉంటుందో వాళ్ళకు సొంత ఊరిలో ఉండడం చాలా గౌరవము. సొంత ఊరు గురించి ఎక్కువ చెప్పుకోవడం చాలా ఇష్టపడతారనమాట. వాళ్ళ సొంత ఊరిలో వచ్చేసి చాలా ఎక్కువ పలుకుబడి ఉంటుంది. ఎవరికైతే శని తులారాశిలో ఉంటారో వాళ్ళకు సొంత ఊర్లో గౌరవం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మందికి తెలుస్తారు. నీచ స్థితి అంటే రివర్స్ అనమాట. అదేవిధంగా వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళకు గౌరవం తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మందికి తెలుస్తారు అన్నట్టుగా అర్థం అండి. 100 మందికి తెలిసారనుకున్న ఉచ్చ స్థితి. నీచ స్థితి అంటే కేవలం వాళ్ళు 10 మందికి మాత్రమే తెలుస్తారనమాట. తులారాశి మేషరాశిలో శని ఉంటే.